సో లాస్ట్ షాట్లో చూపించిన 5 HP మోటార్కి ఇన్సులేషన్ మనం ఈ నోమెక్స్ పేపర్ యూజ్ చేసి ఇన్సులేషన్ చేస్తున్నాం అనమాట. అండ్ మీకు ప్రీవియస్ ఇన్సులేషన్ పేపర్ లేదనుకోండి, వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ స్లాట్ విడ్త్ మీరు కరెక్ట్గా మెజర్ చేయకపోవడం రాకపోయినా ఒక ఇన్సులేటింగ్ పేపర్తో సైజ్ మీరు ఇట్లా చెక్ చేసుకోవచ్చు. ఇట్లా ఉండాలి కరెక్ట్గా విడ్త్ అనేది. ఈ టీత్స్ ఉన్నాయి చూసారా, ఈ టీత్ కరెక్ట్గా ఆ లెవెల్కి అనేది ఉండాలి. సో అట్లా ఉంటే మనకి ప్రాబ్లం ఉండదు. పైన కండక్టర్ పెట్టి వైండింగ్ పెట్టి టాప్ పేపర్ అనేది మంచి నీట్గా సెట్ అవుతుంది. ఇట్లా కాకుండా మీరు విడ్త్ తక్కువ బాగా తక్కువ పెట్టారనుకోండి విడ్త్. సో చూడండి, ఇక్కడ గ్యాప్ ఎక్కువ వచ్చింది టీత్కి, అంటే స్లాట్ మొత్తం ఫిల్ అవ్వలేదు. సో అలా స్లాట్ మొత్తం ఫిల్ అవ్వకపోతే ఇక్కడ బాడీ షార్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇన్సులేటింగ్ పెట్టడం అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. ఏ మోటార్లో అయినా సరే ప్రాపర్గా ఇన్సులేట్ చేయాలి. అండ్ ఇది ఎంత లెంత్ మనం కట్ చేసుకోవాలి పేపర్ అనేది ఎట్లుంటుందంటే, సో కోర్ లెంత్ నేను మీకు ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా. సో ఇందులో 7.5 సెంటీమీటర్స్ ఉంది. దానికి మనం ఒక 1.5 సెంటీమీటర్ ఎక్స్టెండ్ చేసి పేపర్ ఇట్లా కట్ చేసుకుని ఆ చివర ఈ చివర ఇట్లా ఫోల్డ్ చేయాలన్నమాట. ఫోల్డ్ చేస్తే మనకి పేపర్ అనేది ఇన్సులేటింగ్ స్లాట్లో ఇట్లా చేశాక అటు ఇటు మూవ్ అవ్వకుండా ఉంటుంది పైన పేపర్. అప్పుడు ఇది శాంపుల్కి చూపించాం మీకు. ఇట్లా హైట్ తక్కువ ఉంటుంది అనమాట. ప్రాపర్గా అయితే ఇది కరెక్ట్ సైజ్. సో ఇవి 36 స్లాట్స్కి పేపర్ మనం ఫిల్ చేశాక ఫర్దర్ స్టెప్ అయితే చూద్దాం.